హాయ్ గైస్, మనం ఈ సి లాంగ్వేజ్ క్లాస్ 3లో కోడ్ బ్లాక్స్ ఐడిఈని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడిఈ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఎన్ ఐడిఈ? ఐడిఈ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి పిలుస్తాం ఐడిఈని. ఓకే, ఎందుకు ఐడిఈ అంటే ఏంటంటే ఐడిఈ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అప్లికేషనే. మన విండోస్లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఎంఎస్ వర్డ్ అని, నోట్ ప్యాడ్ అని, అండ్ యూట్యూబ్, క్రోమ్, ఎడ్జ్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఎలా అయితే ఉన్నాయో ఐడిఈ కూడా వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అప్లికేషనే. కానీ ఐడిఈ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే చూడండి, దట్ ప్రొవైడ్స్ ఆల్ ద టూల్స్ యూ నీడ్ టు రైట్, ఎడిట్, కంపైల్, డీబగ్ అండ్ రన్ కోడ్ ఇన్ వన్ ప్లేస్. మనం ఇన్ని రోజులు ఏం చేసాం, ఆన్లైన్ ప్రీవియస్గా మనం ఒక డెమో కోడ్ అయితే రన్ చేసాం కదా ఆన్లైన్ కంపైలర్లో. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే మన ఓన్ సిస్టంలోనే మన ప్రోగ్రామ్ రాసి అండ్ కంపైలేషన్ కూడా మన సిస్టంలోనే జరిగి మన సిస్టంలోనే రన్ అవుద్ది అనమాట. ఈ అంతటి ప్రాసెస్ని ఒక అప్లికేషన్ అనేది చేస్తుంది మనకి. దాన్నే మనం ఐడిఈ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా గైస్, ఇప్పుడు అర్థమైంది కదా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో. మనం ఎక్కడైతే కోడ్ రాస్తామో, ఎక్కడైతే కోడ్ని ఎడిట్ చేయగలమో, అండ్ ఏ అప్లికేషన్లో అయితే కంపైలేషన్ జరిగి అండ్ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుందో మనకి ఆ అప్లికేషన్ని మనం ఐడిఈ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా గైస్, నెక్స్ట్ చూస్తే మనకి మార్కెట్లో డిఫరెంట్ ఐడిఈస్ అయితే ఉన్నాయి గైస్ మన సి లాంగ్వేజ్ కోసం. చూడండి, కోడ్ బ్లాక్స్ అని, విజువల్ స్టూడియో అని, డెవ్ C++, టర్బో సి లైన్, ఎక్లిప్స్, ఇలా డిఫరెంట్ ఐడిఈస్ అయితే ఉన్నాయి మనకి. కానీ నేనైతే వచ్చేసి కోడ్ బ్లాక్స్ని చూస్ చేసుకుంటున్నాను గైస్. అది ఎందుకు అనేది చెప్తాను. దానికన్నా తర్వాత చూస్తే మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఉంది. ఇది బిగినర్స్కి అంత సూటబుల్ కాదు, బట్ దీని మీద కూడా నేనైతే ఒక వీడియో చేసి మన ఛానల్లో అయితే పెట్టాను. విజువల్ స్టూడియో కోడ్ని ఎలా సెటప్ చేసుకోవాలి సి లాంగ్వేజ్కి అని చెప్పి. ఎవరికైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ప్రీవియస్గా ఏదైనా అదర్ ప్రోగ్రామింగ్స్ కానీ ఏదైనా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళగా అయితే కనుక విజువల్ స్టూడియో కోడ్ని అయితే ట్రై చేయండి. బట్ ఐ ప్రిఫర్ కోడ్ బ్లాక్స్ బిగినర్స్ కోసం కాబట్టి ఈ ట్యూటోరియల్. సో నెక్స్ట్ చూస్తే మనం కోడ్ బ్లాక్స్ని ఎందుకు చూస్ చేసుకున్నాం చూడండి గైస్. కోడ్ బ్లాక్స్ అనేది యూజర్ ఫ్రెండ్లీ, బిగినర్కి అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఉంటుంది, రైట్. నెక్స్ట్ చూస్తే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. మన ఈ సాఫ్ట్వేర్ని ఎక్కడ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, లైట్ వెయిట్ అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది అంత బల్క్గా ఉండదు, ఏ సిస్టంలో అయినా రన్ అయిపోద్ది. తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న సిస్టంలో అయినా రన్ అవుద్ది. అండ్ ఆల్సో క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్టెడ్ సాఫ్ట్వేర్ ఇది. అంటే మనం ఎవరి దగ్గర అయితే విండోస్ ఉందో విండోస్ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. యాపిల్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, మ్యాక్ ఓఎస్ మీద రన్ అవుతాయి, వాటిలో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఐడిఈలో ఇన్బిల్ట్గా మనకి కంపైలర్ అయితే వచ్చేస్తుంది. చూడండి, బిల్ట్ ఇన్ జీసీసీ కంపైలర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం సి లాంగ్వేజ్ యొక్క సోర్స్ కోడ్ని కంపైలేషన్ చేయడం కోసం జీసీసీ కంపైలర్ని యూజ్ చేస్తాం. మీరు చూసుకుంటే విజువల్ స్టూడియో కోడ్ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానని చెప్పాను కదా. విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒక ఐడిఈ, కానీ దాంతో కంపైలర్ అనేది రాదనమాట. మనం దానికి కొంచెం సెటప్ అనేది చేసుకోవాలి. బిగినర్స్కి అదంతా కష్టంగా ఉంటుంది కదా. అందుకని చెప్పి నేనేం చేశానంటే కోడ్ బ్లాక్స్ని అయితే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో ఇన్బిల్ట్గా కంపైలర్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఎటువంటి సెటప్ చేయాల్సిన అవసరం లేదు, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అయితే మనం చూద్దాం ఎలా ఇన్స్టాల్ చేయాలి మన సిస్టంలోకి కోడ్ బ్లాక్స్ అనేది. మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి మీ సిస్టంలో. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత కోడ్ బ్లాక్స్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది చూడండి. కోడ్ బ్లాక్స్ వాళ్ళు ఒరిజినల్ వెబ్సైట్ www.codeblocks.organization.org అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి, రైట్. క్లిక్ చేసుకున్న తర్వాత పక్కన మీకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్స్ ఉందా, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఏదో వచ్చినట్టుంది, రైట్. మీరు చూసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ద బైనరీ రిలీజ్ అని చెప్పి మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. డిఫరెంట్ ఉంటాయి, ఏమీ టచ్ చేయొద్దు. మనకి ఫస్ట్ డౌన్లోడ్ ద బైనరీ రిలీజ్ అని ఉంది కదా, దీన్ని మాత్రం క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తుంది విండోసా, లైనక్సా, మ్యాక్ ఓఎస్సా అని చెప్పి. మీరు కొంచెం కిందకి స్క్రాల్ చేసినా సరే ఉంటుంది మీకు. విండోస్లో 64 బిట్ ఉంది, 32 బిట్ ఉంది. బాగా ఓల్డ్ ల్యాప్టాప్స్ అయితే 32 బిట్ సపోర్టెడ్ ల్యాప్టాప్స్ అయితే ఇది ఇన్స్టాల్ చేయండి. మోస్ట్లీ మన అందరి దగ్గర 64 బిట్ ల్యాప్టాప్స్ మాత్రమే ఉంటాయి.
సో దీని ద్వారాగా ఇన్స్టాల్ చేద్దాం. అండ్ ఎవరైతే లైనక్స్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి, అండ్ ఎవరైతే యాపిల్ మ్యాక్ ఓఎస్ రిలేటెడ్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేసే వాళ్ళకి ఇక్కడ ఉంటుంది అనమాట డౌన్లోడ్ అనేది. బట్ మనం ఏం చేద్దాం, నాది విండోస్ ల్యాప్టాప్ కాబట్టి నేను ఇక్కడికైతే వస్తున్నాను. నా 64-బిట్ ల్యాప్టాప్, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఏంటి, ఇక్కడ డిఫరెంట్ ఫైల్స్ అయితే ఉన్నాయి. 1 2 3 4 5 ఫైల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మేము ఏది ఇన్స్టాల్ చేసుకోవాలి చూస్తే ఇక్కడ 4th వన్ ఉంది చూసారా, కోడ్ బ్లాక్స్ 25 MinGW సెటప్ అని చెప్పి. ఈ MinGW సెటప్ ఉన్నది మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్. ఈ ఫైల్ యొక్క సాఫ్ట్వేర్లో మాత్రమే మనకి కంపైలర్ అనేది ఇన్బుల్ట్గా వస్తుంది. మీరు అదర్ ఇన్స్టాలేషన్స్ అనేవి చేయొద్దు. దీని మీద మాత్రమే ఇది మాత్రమే ఇన్స్టాలేషన్ అనేది చేయండి, ఓకేనా. తర్వాత ఈ పక్కన సోర్స్ ఫోర్జ్ అని చెప్పి ఒక లింక్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ అని చెప్పి ఒక టైమర్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఈ టైమర్ ఫినిష్ అవగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నాకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది, రైట్. సాఫ్ట్వేర్ వచ్చేసి 404 MB అయితే ఉంది. ఇట్స్ టేక్ సమ్ టైమ్ బేస్డ్ ఆన్ మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చెప్తాను. నాకైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది కోడ్ బ్లాక్ సాఫ్ట్వేర్ అనేది. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తాను. మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ ఫైల్ మేనేజర్ అయితే ఉంటుంది కదా, ఫైల్ ఎక్స్ప్లోరర్, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. మీకు ఇక్కడ ఒకవేళ టాస్క్ బార్లో లేకపోతే విండోస్లో మీరు ఎక్కడైనా ఉంటుంది, ఫైల్ ఎక్స్ప్లోరర్ మీద అయితే క్లిక్ చేసుకోండి, రైట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా మనకి, డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ కోడ్ బ్లాక్స్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోయి ఉంది. చూడండి, ఇక్కడ కోడ్ బ్లాక్స్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఉంది కదా, దీని మీద అయితే డబుల్ క్లిక్ చేయండి గైస్. డబుల్ క్లిక్ చేస్తే 1 సెకండ్ మీకు ఎస్ అని చెప్పి ప్రాంప్ట్ వస్తుంది. ఎస్ అయితే ఇచ్చేసేయండి డైలాగ్ బాక్స్లో. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, నాకు మెయిన్ స్క్రీన్ మీద కోడ్ బ్లాక్స్ సెటప్ అనేది ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి, ఐ అగ్రీ క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి, అండ్ దెన్ క్లిక్ ఇన్స్టాల్. మీరు చూస్తే నాకు కోడ్ బ్లాక్ సాఫ్ట్వేర్ కావాల్సిన ప్లగిన్స్ అండ్ సమ్ లైబ్రరీస్ అన్ని ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. వన్స్ ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా ఫినిష్ అయ్యే వరకు దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. కొంత టైం తర్వాత నాకు ఇన్స్టాలేషన్ అనేది ఫినిష్ అయిందనమాట. ఫస్ట్ మీరు డూ యూ వాంట్ టు రన్ ద కోడ్ బ్లాక్స్ అంటుంది. నేనైతే నో కొడుతున్నాను, ఎందుకంటే ఈ డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేయడం కోసం. నెక్స్ట్ అండ్ కంప్లీటింగ్ సెటప్ అండ్ ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫినిష్ అయితే కొట్టేసేయండి. నో మీరు చూసుకుంటే కనుక మనకి డెస్క్టాప్ మీద కోడ్ బ్లాక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. దాని మీద డబుల్ క్లిక్ చేసుకోండి. మీరు చూస్తే నాకు కోడ్ బ్లాక్ ఐడిఈ అనేది ఓపెన్ అవుతుంది. నాకు ఇప్పుడు చూస్తే కనుక కోడ్ బ్లాక్స్ అనేది ఓపెన్ అయింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అనేది కోడ్ బ్లాక్స్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. మనకి డైరెక్ట్గా ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని చెప్పి. కానీ ఇక్కడ నుంచి అయితే క్రియేట్ చేయొద్దు గైస్, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం కోడ్ బ్లాక్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎలా ఓపెన్ అవుతుంది అనమాట. సెకండ్ టైం నెక్స్ట్ మీరు వన్స్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసేసిన తర్వాత ఈ పేజ్ అనేది మీకు రాదు. అందుకని మీరు డిఫికల్టీ ఫేస్ చేస్తారు. కాబట్టి యాక్చువల్గా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే, మనం ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫైల్లోకి వెళ్ళిన తర్వాత న్యూ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది చూసారా, ప్రాజెక్ట్ అని. ఆ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి, ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూస్తే డిఫరెంట్ వే ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. మనం ఏం చేయాలంటే, ఇక్కడ కన్సోల్ అప్లికేషన్ అని చెప్పి ఉంది చూసారా, కన్సోల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి గో బటన్ మీద క్లిక్ చేయండి, రైట్. దెన్ క్లిక్ నెక్స్ట్. అడుగుతుంది మీకు ఈ ప్రాజెక్ట్ అనేది సి లాంగ్వేజ్ యూస్ చేసి క్రియేట్ చేయమంటారా, లేదంటే C++ యూస్ చేసి క్రియేట్ చేయమంటారా ఈ కన్సోల్ అప్లికేషన్ అని చెప్పి అడుగుతుంది. మనం సి లాంగ్వేజ్ కాబట్టి సి లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అయితే కొడతాం, రైట్. ఇప్పుడు ప్రాజెక్ట్కి ఒక టైటిల్ అడుగుతుంది. టైటిల్ ఏమిస్తారు మీ ఇష్టం, ప్రాజెక్ట్కి ఏదైనా టైటిల్ ఇవ్వండి. నేనైతే డెమో ఆర్ఎల్స్ సి క్లాసెస్ అని ఇస్తున్నా, ఓకేనా. నా ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి, సి క్లాసెస్. అండ్ ప్రాజెక్ట్ ఎక్కడ క్రియేట్ అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. నేనైతే
డెస్క్టాప్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నా. డెస్క్టాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది చూసారా, న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం. ఏం చేద్దాం, సి ప్రోగ్రామింగ్ అని చెప్పి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, ఆ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫోల్డర్ అనేది సెలెక్ట్ అయిపోయింది. అండ్ మన ప్రాజెక్ట్ అనేది సి క్లాసెస్ అనేది కూడా అంతా సెట్ చేస్తాం. మనం సెట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన కంపైలర్ ఏంటి, జీసీసీ కంపైలర్. నేను ఇందాక చెప్పాను కదా, సి లాంగ్వేజ్కి మనం వచ్చేసి జీసీసీ కంపైలర్ అనేది యూజ్ చేసుకుంటాం. దీన్ని ఏమీ డిస్టర్బ్ ఏమి చేయొద్దు. ఇక్కడ ఏమీ మనం మార్చడానికి టచ్ చేయడానికి మనకి ఏమీ లేదు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ ఫినిష్ బటన్ ఉంది, ఫినిష్ అయితే కొట్టేసేయండి. చూడండి గైస్, ఇక్కడ వర్క్ స్పేస్లో మనకి సి క్లాసెస్ అన్న ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. దాని లోపల సోర్సెస్ అనే ఫోల్డర్ అనేది కూడా బై డిఫాల్ట్గా ఐడిఈ అనేది ఇచ్చేసింది. ఓకే, ఈ సోర్సెస్ అనే ఫోల్డర్లో మనకి ప్లస్ సింబల్ ఉంది చూసారు, ఇక్కడ చూడండి ప్లస్ సింబల్. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి డిఫాల్ట్గా ఐడిఈ మనకి ఒక main.c అన్న ఒక ఫైల్ని అయితే మనకి ఇచ్చేసింది. చూసారా, మనం ప్రీవియస్గా రాసిన కోడ్ ఉంది కదా, హెలో వరల్డ్ ప్రింట్ చేసాం కదా మనం, ఆ కోడ్ అనేది మనకి ఐడిఈ డిఫాల్ట్గా ఇచ్చేసింది. ఇది ఏం కోడ్ ఏంటి, ఎలా రాయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్ నుంచి చూద్దాం. ప్రస్తుతం దీన్ని ఎలా రన్ చేయాలి, మనం ఆన్లైన్లో ఎలా రన్ చేసాం, కోడ్ రాసేసి పైన రన్ బటన్ ఉంది, రన్ నొక్కేసి రన్ చేస్తాం. కానీ ఇక్కడ ఎలా రన్ చేయాలి, ఇది ఐడిఈ కదా, ఇది ఒక సాఫ్ట్వేర్ కదా, ఇక్కడ ఎలా రన్ చేయాలంటే మీరు ఇక్కడ చూసుకుంటే టాప్లో బిల్డ్ అనే ఆప్షన్ ఉంది మీకు, దాని పక్కన రన్ అనే ఆప్షన్ ఉంది. ఫస్ట్ నార్మల్గా బిల్డ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే మన యొక్క ప్రోగ్రామ్ అనేది కంపైలేషన్ అనేది జరుగుతుంది. వన్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో ఆ తర్వాత మాత్రమే మీకు రన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకేనా గైస్, దెన్ మీరు ఏం చేస్తారంటే రన్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే మీకు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, హెలో వరల్డ్, మనం ఏదైతే రాసామో కోడ్లో అదైతే ప్రింట్ అయ్యిందనమాట. ఓకే, చూడండి హెలో వరల్డ్ ఇదే కదా ప్రింట్ అయింది. ఇలా బిల్డ్ సపరేట్గా రన్ సపరేట్గా చేయకుండా మనకి ఐడిఈ ఏం ప్రొవైడ్ చేసిందంటే రెండు కలిపేసి బిల్డ్ అండ్ రన్ రెండు కలిపేసి ప్రొవైడ్ చేసేసింది గైస్. సో మనం క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే అదే బిల్డ్ అయిపోయి, బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ కంపైలేషన్. కంపైలేషన్ అంటే ఏంటి, సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేసేసి మన కన్వర్ట్ అయిన మెషిన్ కోడ్ని రన్ చేసింది అనమాట. ఓకేనా, అండ్ మీరు ఏమైనా చేంజెస్ చేశారనుకో, ఇక్కడ హెలో వరల్డ్ తీసేసి నేను ఏఐ సింటాక్స్ అని చెప్పి రాసా. మీరు ఇక్కడ చూస్తే మెయిన్ పక్కన స్టార్ సింబల్ అనేది వచ్చింది. స్టార్ సింబల్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఫైల్లో ఏవో చేంజెస్ చేశారు కానీ సేవ్ చేయలేదని అర్థం. సో మీరు ఏం చేయాలంటే Ctrl+S బటన్ క్లిక్ చేస్తే సేవ్ అనేది అవుతుంది మనకి. ఇక్కడ చూసారా, సేవ్ చేశాను, బాగానే ఉంది. నేను ఇప్పుడు డైరెక్ట్గా కంపైల్ చేయకుండా రన్ చేశాను అనుకో, ఏం జరుగుతుంది, ప్రీవియస్గా మీరు ఏదైతే కంపైలేషన్ చేసి రాసి ఉంచారో ఆ కోడ్ అనేది అవుట్పుట్ చూపిస్తుంది. చూడండి, రన్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు హెలో వరల్డే వచ్చింది, కానీ నాకు యాక్చువల్గా రావాల్సింది ఏంటి, హెలో ఏఐ సింటాక్స్ రావాలి. మీరు కోడ్ చేంజెస్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని కోడ్ చేంజెస్ చేసిన తర్వాత మీకు మీ అవుట్పుట్ మీరు చేసిన చేంజెస్ రావాలంటే ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ ఫస్ట్ బిల్డ్ అనేది చేసుకోవాలి గైస్. బిల్డ్ చేసుకుని దాని తర్వాత రన్ చేస్తే మాత్రమే మీరు రాసిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, దట్స్ ఇట్ గైస్. రిమైనింగ్ పార్ట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాం.